మా లవ్కి క్యూపిడ్ ఏఆర్ రెహమాన్. పెళ్ళి అనేది లైఫ్లో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. హ్యాపీగానే ఉన్నాం కదా, ప్రతిసారి మ్యారేజ్ ట్విస్ట్ ఏంటి? మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి చేసుకోనా? నన్ను వదిలేసి వెళ్ళి అతను చేసుకున్నా అంటే చేసుకో. ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు చూడలేదు నేను. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వదు సార్. చాలానా కదా, నేను పెట్టుకుంటాను, వెళ్ళి పడుకోపో. హలో. హే అమృత, ఆఫీస్లోనే ఉన్నావా? ఎస్ సార్. ఏం లేదు, నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారు ఆఫీస్కి. వాళ్ళ కూతురు పెళ్లి ఈవెంట్ గురించి మాట్లాడదామని. మన దగ్గర ఉన్న బెస్ట్ డీల్స్ చూపించి డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయ అమృత. ఓకే సార్. అమృత అంటే మీరేనమ్మా? యా, హాయ్ సార్. హాయ్ అమ్మా. రఘురామ్ గారు చెప్పారు, ప్లీజ్ హ్యావ్ యూ సీట్. ఓకే. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సార్? టీ, కాఫీ? వద్దమ్మా, పర్లేదు. సో సార్, మా దగ్గర 3 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. వెల్, అయితే లెట్స్ గో విత్ ద ప్రీమియం ప్యాకేజ్. మీకు కొన్ని రిఫరెన్స్ డిజైన్స్ చూపిస్తాను సార్. సో మీకు ఈ ప్లాన్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటా సార్. యా యా. సారీ విక్కీ, లేట్ అయింది. సారీ విక్కీ, అనుకోకుండా క్లయింట్ వచ్చారు, సో ఉండిపోవాల్సి వచ్చింది. ఐమ్ సారీ రా. ప్లీజ్ విక్కీ, ఐమ్ సారీ. విక్కీ, నాకు లేట్ అయింది, కొంచెం ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తావా? విక్కీ ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి వినొచ్చు కదా. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అరే, మా సార్ కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఈవెంట్ గురించి డిస్కస్ చేయడానికి వస్తున్నారని నన్ను ఉండమని చెప్పారు విక్కీ. అప్పటికి త్వరగా ఫినిష్ చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాను. ఐ డోంట్ నో ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. ఒక్క కాల్ అమ్మో, నీకు రావడం లేట్ అవుతుందని చెప్పుంటే ఆఫీస్ బయట పిచ్చోట్ల రోడ్ మీద వెయిట్ చేసి ఉండేవాడిని కాదు కదా. నీకు కాల్ చేయడానికి ట్రై చేశాను విక్కీ, కానీ నీ ఫోన్ కలవలేదు. వదిలే అమ్మో. ఎప్పుడూ చూడని నిన్ను చూస్తూ ఉన్నా కొత్తగా, ఎప్పుడూ చూడని. హే విక్కీ. యా చెప్పు. కెన్ యూ కమ్ పిక్ మీ అప్? నాకు కుదరదు, మీటింగ్లో ఉన్నాను, వెళ్ళిపో ఇంటికి. ఓకే. ఇది నువ్వేనా, ఇది నువ్వేనా, ప్రపంచమంతా ప్రేమే చూపించిన నువ్వే. మదిలోన మెదిలేటి కథలే అన్నీ నీ తీపి గుర్తులై గుర్తొస్తుంటే మనసే మురిసే.
హలో వికీ, డిన్నర్కి వెళ్దామా? లేదు, నేను ఇక్కడ తినేసాను, నువ్వు తినేసి పడుకో. ఓకే. నీతోటి ఉన్న ప్రతి నిమిషం వరం కాదా నీకు నా ప్రేమే శాశ్వతం. ఇది నువ్వే నన్ను వదిలేసి వెళ్ళి అతను చేసుకున్నా అంటే చేసుకో. ఇది నువ్వు హ్యాపీగా ఉంటా అంటే అస్సలు ఆలోచించకు. వెళ్ళు, వెళ్ళి చేసుకో. ప్రపంచమంతా ప్రేమే చూపించిన నువ్వే. హే అమృత, ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదు సార్, విక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నా. 2:30 అవుతుంది. విక్రమ్ వస్తాడంట. డెఫినెట్గా వస్తాడు సార్, నేను చెప్పాను పిక్ చేసుకోమని. ఓకే, విక్రమ్ వచ్చే వరకు నేను ఈ కంపెనీ ఇస్తా. అయ్యో సార్, మీరెందుకు అనవసరంగా వెయిట్ చేయడం? అలా అంటావేంటి అమృత? అర్ధరాత్రి ఒక అమ్మాయిని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళమంటావు చెప్పు? అండ్ మోర్ ఓవర్ నీ బాస్గా ఇది నా రెస్పాన్సిబిలిటీ. చిల్, ఐ డోంట్ మైండ్, నువ్వే మరీ అవుకు. అమృత, యా సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఎస్ సార్. యూ లుక్ లాస్ట్ అమృత. నీకు విక్రమ్కి మధ్య అంతా బాగానే ఉందా? నీకు చెప్పాలని లేకపోతే చెప్పకు. అలా ఏం లేదు సార్. ఐ డోంట్ నో, కొన్ని రోజుల నుండి విక్రమ్ బిహేవియర్ చాలా ఆడ్గా ఉంటుంది సార్. తను ఈ జాబ్ జాయిన్ అయిన దగ్గర నుండి ఏంటో వింతగా ఉంటున్నాడు. సి అమృత, రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ అన్నవి కామనే. స్టార్టింగ్లో ఉన్న రిలేషన్షిప్ త్రూ అవుట్ ఉండాలని రూల్ లేదు కదా. లేదు సార్, హీ లవ్స్ మీ, నాకు ఆ విషయం తెలుసు. బట్ ఏంటో అర్థం కావట్లేదు. కొన్ని రోజుల నుండి మేము అసలు రిలేషన్షిప్లో ఉన్నామా అనిపిస్తుంది. డే బై డే మా మధ్య దూరం పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ఇద్దరం కలిసి ఉంటున్నా ఇంతకు ముందులాగా మాట్లాడుకోవట్లేదు. ఒకటే ఇంట్లో ఉన్నా ఇద్దరి మధ్యలో ఏదో కనిపించని గోడ అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు నాకు కూడా ఒక లవ్ స్టోరీ ఉండేది అమృత. 7 years రిలేషన్షిప్లో ఉన్నాం. ఇనిషియల్గా అంతా బాగానే ఉండేది, బట్ లేటర్ ఆన్ గొడవలు, డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఏం జరుగుతుందా అని రియలైజ్ అయ్యేలోపే వి పార్టెడ్ వేస్. మాకు కూర్చుని మాట్లాడుకునేంత టైం కూడా దొరకలేదు. నువ్వు అంతవరకు తెచ్చుకుంటావు అనుకోవట్లేదు. విక్రమ్ని కూర్చోబెట్టి మాట్లాడు అమృత. ట్రై టు మేక్ హిమ్ అండర్స్టాండ్ అండ్ ఐ హోప్ హీ అండర్స్టాండ్స్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అమృత, లవ్ వన్స్ లాస్ట్ ఈజ్ హార్డ్ టు ఫైండ్. ఆ రోజు తర్వాత నాకు నా అనుకున్న మనిషి ఎవరు కనబడలే అమృత. ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ దట్ పర్సన్. ప్రాబ్లం నీ మైండ్లో పెట్టుకుంటే అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. సో ఏమున్నా ముందు క్లియర్ చేసుకోవడమే బెటర్. ఇది నీ బాస్గా చెప్పట్లా, ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నా. ఓకే అమృత, ఐ థింక్ విక్రమ్ పడుకుని ఉంటాడు, నేను డ్రాప్ చేస్తా పదా. అర్ధరాత్రి ప్రేమించిన అమ్మాయి, పిక్ చేసుకోమని కాల్స్. ఇవేవి పట్టించుకోకుండా తాగి బాటప్లో పడుకున్నా అంటే ఎవరైనా ఇలానే రియాక్ట్ అవుతారు. అమ్మో, కూర్చో విక్కీ, నీతో మాట్లాడాలి.
నిన్న నువ్వు పిక్ చేసుకోవడానికి వస్తావనుకున్నా. అనుకోకుండా ఫ్రెండ్స్ వచ్చారమ్ము. వద్దొద్దన్న తాగమన్నారు. ఒక్క కాల్ వికీ, నువ్వు రావట్లేదని చెప్పుండొచ్చు కదా. ఐఎమ్ సారీ అమ్ము. నేను పిచ్చిదానిలాగా నువ్వు వస్తావేమోననుకొని వెయిట్ చేస్తూ కూర్చున్నాను. సారీ చెప్పా కదమ్ము, ఎందుకింత రియాక్ట్ అవుతున్నావు? అర్ధరాత్రి 3ంటికి నీతో ఉంటున్న మనిషి ఇంటికి రాకపోతే పట్టించుకోవాలని కూడా అనిపించలేదా? అసలు ఏమైంది విక్కీ? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇంతకు ముందెప్పుడు ఇలా లేవు నువ్వు. నేనా? మారింది నువ్వమ్ము. ప్రతి చిన్నదానికి ఇలా రియాక్ట్ అవుతూ కొత్తగా బిహేవ్ చేస్తుంది నువ్వు. నేనే కాదు విక్కీ, ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే లవ్ చేస్తున్నాం కాబట్టి. అంటే నేను చేయట్లేదా లవ్? చెప్పు, ఇదే నన్ను చెప్దామనుకునేది. ఒకప్పుడున్నట్టయితే మనం ఇప్పుడు లేం విక్కీ. ఒకప్పుడేంటి ఇప్పుడేంటి? బీ క్లియర్ అమ్ము. ఇదంతా కాదు విక్కీ, లెట్స్ గెట్ మ్యారీడ్. ప్రతి దాన్ని ఇలా లాస్ట్లో పెళ్లితోనే లింక్ చేయాలమ్ము. అయినా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా. హ్యాపీగా ఉండడానికి, హ్యాపీగా ఉందామని ట్రై చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది విక్కీ. ఐఎమ్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ ట్రయింగ్ టు బీ హ్యాపీ విక్కీ. అమ్ము, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? పెళ్లి అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం అది హ్యాండిల్ చేయలేము. ఇద్దరిది మంచి జాబే కదా. వై ఆర్ యూ సో వరీడ్ అబౌట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్? అసలు జాబ్ ఒక్కటే ఉంటే సరిపోదమ్ము. ఏ టెన్షన్స్ లేకుండా మనం హ్యాపీగా ఉండాలంటే సేవింగ్స్ కూడా ఉండాలి మన దగ్గర. నేను హ్యాపీగా లేను, నాకు అది కావాలి ఇది కావాలి అని ఏ రోజైనా నేను అడిగానా విక్కీ? నువ్వు అడగకపోయినా నాకు ఇవ్వాలని ఉంటుంది కదా అమ్ము. ఐ డోంట్ నీడ్ ఎనీ సర్ప్రైజెస్ అండ్ గిఫ్ట్స్ విక్కీ. నాతో స్పెండ్ చేయడానికి నీ టైం ఇవ్వు చాలు. ఒక పని చేస్తా, నా జాబ్ రిజైన్ చేసి నీ పక్కనే కూర్చుంటా. సరిపోతుందా? నేను చెప్పేది నీకు అర్థం కాదు, వదిలే. అయితే అర్థమయ్యేలా చెప్పు, అర్థం చేసుకుంటా. ఇప్పుడు నీకున్న ప్రయారిటీ నీ కెరియరే కదా, అయితే దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. మధ్యలో వేరే డిస్టర్బెన్సెస్ ఎందుకు? క్యాన్ యూ ప్లీజ్ బీ మోర్ క్లియర్ అమ్ము? నువ్వేం చెప్పాలనుకున్నావు కాస్త అర్థమయ్యేలా చెప్తావా? ఇట్స్ ఓవర్ విక్కీ. దీన్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నీకు అర్థమవుతుందా అమ్ము? నా వల్ల కావట్లేదు విక్కీ. ఐ కాంట్ స్టే హియర్ ఎనీమోర్. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్ము. కానీ నువ్వు ఎలా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు నేను లేకుండా నువ్వు ఉండగలుగుతావని చెప్పి? నేను నువ్వు లేకుండా ఉండలేను విక్కీ, కానీ అలవాటు చేసుకుంటా. వదిలి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయావు. అయితే వదిలి ఉందామని నువ్వే అనుకున్నప్పుడు నేనెందుకు ఉండలేను? కానీ గుర్తుపెట్టుకో అమ్ము, 1 వీక్లో తిరిగి నువ్వే వస్తావు చూడు. Luta moche, luta moche, luta moche.